సో మనకి వస్తున్న సమాచారం మేరకు మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సమావేశం ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ నేరుగా ఈ సెకండ్ బ్లాక్ లోని ఫస్ట్ అంతస్తులో ఉన్న మొదటి అంతస్తులో ఉన్న ఛాంబర్లు ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ కి ఒక ఛాంబర్ కేటాయించారు. అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఛాంబర్లను కూడా ఆయన పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ కి ఏ ఛాంబర్ కేటాయిస్తారన్న అంశానికి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. 211 ఛాంబర్ ఏదైతే ఉందో ఈ ఛాంబర్ని కేటాయించే అవకాశం లేకపోలేదు అన్న చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఏ ఛాంబర్ అయితే బాగుంటుందన్న చర్చ, అలాగే వాస్తు ప్రకారం కూడా చూసుకుంటే ఏది బాగుంటుంది, వాస్తు ప్రకారం పవన్ కళ్యాణ్కి కావచ్చు ఇతర మంత్రులకి కావచ్చు ఏ ఛాంబర్ అయితే బాగుంటుందన్న చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో ఛాంబర్ కేటాయింపుకు సంబంధించి మరొకసారి వాస్తు పండితులతోనూ అలాగే మరికొంత చర్చించిన మీదట సో ఆ ఛాంబర్ వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. జీఏడీకి సమాచారం అందించే అవకాశం ఉన్నట్లుగా, జనసేన వైపు నుంచి సమాచారం అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా మరి కాసేపట్లో ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ ఛాంబర్ ఏదైతే ఉంది ఇది కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించే అవకాశం లేకపోలేదు అన్న అభిప్రాయం అయితే చర్చ అయితే జనసేన వర్గాల నుంచి జరుగుతుంది. సో ఈ క్రమంలో జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఓ ఛాంబర్ తీసుకుంటారు. అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా 2 ఛాంబర్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వీళ్లలో నాదెండ్ల మనోహర్కి గతంలో కేఈ కృష్ణమూర్తి అలాగే చెల్లిపోయిన వేణు ఛాంబర్ని కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు రోజా ఛాంబర్ని కందుల దుర్గేష్కి, టూరిజం శాఖకు సంబంధించిన కందుల దుర్గేష్కి గతంలో రోజా కూడా టూరిజం శాఖకు సంబంధించిన మంత్రిగానే పనిచేశారు. సో ఆమె ఛాంబర్ని కందుల దుర్గేష్కి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి జీఏడీ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. మరొకవైపు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోయే ముందు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, డిప్యూటీ సీఎం హోదాలో ఇతర జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యతలు స్వీకరించే ముందు ఛాంబర్లకు సంబంధించిన అలాట్మెంట్ జరిగే ముందు కొంత వాస్తు సలహాలు కూడా తీసుకుని ఆ తర్వాత ఆ ఛాంబర్ ఏదైతే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి అనుగుణంగా జనసేనకు హై ప్రయారిటీ ఇస్తున్నారు ఛాంబర్ల కేటాయింపులో. కొద్దిసేపటి క్రితం మనతో పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడారు. ఆయనకి ఏ ఛాంబర్ కేటాయిస్తే దాన్ని ఆయనకు వదిలేస్తాం, సో మిగిలిన ఛాంబర్నే తాను తీసుకుంటాను, మిగతా మంత్రులు తీసుకుంటారని చెప్పడం ద్వారా ఛాంబర్ల కేటాయింపులో కావచ్చు, అలాగే క్యాంప్ ఆఫీస్ కేటాయింపు విషయంలో కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అలాగే జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఓ నుంచి కూడా జీఏడీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఛాంబర్ల కేటాయింపులు అలాగే ఈ ఏదైతే క్యాంపు కార్యాలయం కేటాయింపులో వాళ్ళ వ్యవహారానికి సంబంధించిన విషయంలో కొంత హై ప్రయారిటీ ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లుగానే చూడాలి అన్న ఆదేశాలు కూడా సీఎంఓ నుంచి జీఏడీకి వెళ్ళినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది.